మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికా, ఇరాను, ఇజ్రాయిల్ యుద్ధం ముగిసిపోయిందని, ఇద్దరి మధ్య రాజీ ఫార్ములా కుదుర్చబడిందని, శాంతి ఒప్పందం జరిగిందని ప్రపంచమంతా నమ్మింది, ఆనందపడింది, సంతోషపడింది, సంబరాలు చేసుకుంది, పండుగ చేసుకుంది. కష్టాలు తగ్గిపోయాయి, ఇన్ఫ్లేషను తగ్గిపోయే పరిస్థితి ఏర్పడి నుంచి దాంట్లో బయటపడతాం. ముఖ్యంగా ఇంధనం, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ కొరత లేకుండా దొరుకుతాయి, ఎగుమతి దిగుమతులకు ఇబ్బంది కలగదు అని అందరూ ఆశించారు. కానీ ఆ సంతోషం 3 నెలల ముచ్చితే అయింది. 2 వారాలు తిరిగే లోపలే డొనాల్డ్ ట్రంప్ బుర్ర చెడిపోయింది. వెంటనే యుద్ధానికి ఆదేశించడం జరిగింది. తను చూపించేటువంటి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి, ఆ జలసంధిలో వచ్చేటువంటి పడవల్ని, ఓడలు ఏవైతే ఉన్నాయో వాటిని తాము చెప్పిన మార్గంలోనే నడవాలి అనేటువంటి కండిషన్ను ఇరాన్ పెట్టడం జరిగింది. దాని ప్రకారంగా వెళ్ళినటువంటి అంటే వేరే ఏ ఇబ్బందులు లేకుండా ఆ నావల్ని, ఆ షిప్లన్నిటి కూడా మేము అవతల బిడ్డకు పంపిస్తాం, అవతల ధరికి చేరుస్తాం, మేము హార్మూజ్ జలసంధి నుంచి బయటికి వెళ్ళేటట్టుగా మేము చేస్తాము అని ఇరాన్ ఒప్పుకొని దాని ప్రకారం చేయడం మొదలుపెట్టింది. కానీ ఒమన్కు సంబంధించినటువంటి తీరం నుంచి కూడా మరొక మార్గం కూడా దాంట్లో ఉంది. ఆ మార్గం కూడా కొన్ని షిప్పులు వెళ్ళడానికి ప్రయత్నం చేశాయి. అది ఇరాన్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఇరాను చెప్పేటువంటి మార్గం లోపల చాలా బాంబులు వాటిని కూడా అమర్చడం జరిగింది. ఎవరైనా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించే పరిస్థితి ఏర్పడితే క్షణాల్లో వాటిని భస్మీపటం చేయగలిగే పరిస్థితి కూడా ఇరాన్ ఏర్పరచుకుంది. కానీ ఈ పీస్ ఒప్పందం జరిగిన తర్వాత ఆ జలసంధి గుండా వెళ్ళేటువంటి ఓడలు ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ చెప్పినటువంటి మార్గంలో కాకుండా ఒమన్కు సంబంధించినటువంటి, ఇటువైపున ఇరాన్ ఉంటే అటువైపున ఒమన్ ఉంది, ఈ ఒమన్కు సంబంధించిన ఒడ్డులోంచి కూడా మరొక మార్గాన్ని వెళ్ళడే ప్రయత్నం చేస్తాం. ఆ మార్గాన్ని ఎక్కువగా అభివృద్ధి పరిచి ఇరాన్కు సంబంధం లేకుండా ఆ మార్గం నుంచి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేద్దామన్న అమెరికా ఆలోచనకి వ్యతిరేకంగా ఇరాను ఆ మార్గంలో వెళ్ళేటువంటి ఓడల మీద బాంబులు వేసింది. అలాంటి ఓడల మీద దాడి చేయడం వల్ల దాన్ని సాగ్గా తీసుకుని దాని కోపంతో అమెరికన్ ప్రెసిడెంట్ వెంటనే యుద్ధానికి పిలిపించాడు. శాంతి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నానని చెప్పాడు. ఇరాన్ కూడా చెప్పింది, ఇక మీతో శాంతి ఒప్పందం మేము చేసుకునే అవకాశం లేదు. గంటకు ఒక మాట మాట్లాడతావు, అరణకు ఒక మాట్లాడతావు, ఈ రకంగా మాట్లాడితే నీ మీద ఆశలతోటి మేము ఏ రకమైన ఒప్పందం చేసుకున్నది మీరు అమలుపరచడం మాకు తెలుసు, మేము అంతిమంగా పోరాడడానికి డిసైడ్ చేసుకున్నామని ఇరాన్ కూడా ప్రకటించింది. దీనివల్ల భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ వారం 10 రోజుల లోపల సుమారుగా అమెరికాకు సంబంధించినటువంటి అణుస్థావరాల మీద, తర్వాత వాళ్ళకి ఎక్కడైతే బాంబులు తయారు చేసేటువంటి కేంద్రాల మీద, సైనిక శక్తి మీద, ఎయిర్పోర్ట్ల మీద, రహదారుల మీద, వంతెనల మీద అనేక రకాల భీకర దాడులు జరిగాయి. విద్యుత్ శక్తిని కూడా అంతరాయం కలిగించే పరిస్థితి ఏర్పడింది. రహదారులు కూడా నష్టపరిచినటువంటి పరిస్థితి ఏర్పడింది. సామాన్య పౌరులను చంపేసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఇరాన్ కూడా ఆగిపోకుండా వాళ్ళకి అవకాశం ఉన్న మేరకు వాళ్ళు కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి జరిపారు. అలాగే ఆయా దేశాల లోపల పెట్రోల్ ఉత్పత్తులు బయట వాళ్ళకి తీసుకెళ్లేటువంటి మార్గం లేకుండా వాటిని కూడా ఆపే ప్రయత్నం చేశారు. వాళ్ళు అనేది ఒకటే, ఉంటే గల్ఫ్ దేశాలతో పాటుగా, ఇరాన్తో పాటుగా అన్ని దేశాలు ఆయిల్ సక్రమంగా సప్లై చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలి. మమ్మల్ని అస్థిరపరిచి మమ్మల్ని అస్తిత్వమే లేకుండా చేసే ప్రయత్నం అమెరికా చేస్తే గల్ఫ్ దేశాల్లో కూడా ఏ ఒక్కరూ ఆయిల్ సప్లై చేసే పరిస్థితి లేకుండా మొత్తం విధ్వంసాన్ని క్రియేట్ చేస్తాం మేము. వాళ్ళు ఏవైతే నిర్మించుకున్నారో ఇప్పుడు ఆయిల్ని ఎడారిలోంచి బయటికి తీయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటిని నష్టపరుస్తాం. శుద్ధి చేసే కర్మాగారాన్ని మొత్తం పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. లేక ఆయిల్ని పంపించేటువంటి వనరులు ఉన్నాయో వాటిని నాశనం చేస్తాం. దాంతోపాటుగా అమెరికా సైన్యాలను కూడా, అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ ఎయిర్ బేస్లను కూడా పూర్తిగా నష్టపరుస్తాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అమెరికా ముందు పోలిస్తే ఇరాన్ చాలా చిన్న దేశం. కానీ ఇరాన్కి భౌగోళికంగా ఉన్నటువంటి శక్తి చాలా పెద్దది. చుట్టూ పర్వత శ్రేణులు, ఆ మధ్యలో 9 కోట్లకు పైగా ఉండేటువంటి మరి ఇరాన్కి సంబంధించిన పౌరులు, 2 లక్షలకు మించినటువంటి సైన్యం, ఏ క్షణంలో అయినా సరే ఆత్మాహుతికి తోడ్పడేటువంటి సైన్యం అక్కడ సిద్ధంగా ఉంది. తయారు చేసి చెప్పు చేతుల్లో నడుస్తున్నటువంటి సైన్యం అది. ఈ సైన్యం నీ మట్టుబెట్టి ముందుకు వెళ్ళడం అనేది అమెరికా కాదు కదా, ఈ ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాకపోవచ్చు అనేది ఒక ఆలోచన. అంటే రాకెట్ల ద్వారా, రకరకాలైనటువంటి డ్రోన్ల ద్వారా
సౌకర్యాన్ని నష్టపరిచే ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా సైన్యం సరిహద్దులు దాటి ఇరాన్లో ప్రవేశించి ఇరాన్లో ఉన్నటువంటి ఆత్మాహుతి దాడులతో పోరాడి, గెరిల్లా దాడులతో పోరాడి ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడం అనేది సాధ్యం కాదు అనేది ప్రపంచానికి అంతా తెలిసినటువంటి విషయం. ఇవాళ రష్యా లాంటి పెద్ద దేశమే ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం మీద సంవత్సరాల తరబడి యుద్ధం చేస్తూ లక్షలాది సైన్యాన్ని పోగొట్టుకున్నది. లక్షల కొద్ది బాంబులు ఇప్పటికే దాని మీద ప్రయోగించి కూడా ఏమీ చేయలేకపోయింది. మరి సంవత్సరాల తరబడి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒకవైపున చూసుకుంటూనే ఇరాన్ను తక్కువ అంచనా వేసి అమెరికా దాని మీద దాడి చేయడానికి వచ్చింది. దీని ఫలితం ఏమిటి ఇవాళ అంటే, ఇరాను వ్యక్తిగతంగా నష్టపోతోంది, ఇరాన్ పౌరులు నష్టపోతున్నారు, నిత్యావసర వస్తువులకు కూడా కొరత చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ యొక్క పెట్రోల్ బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా చుట్టూ అమెరికాకు సంబంధించినటువంటి మరి ఓడలు కాపుగాస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎక్కువ కాలం ఇరాన్ యుద్ధం చేయడం కష్టమే అయినప్పటికీ ఇరాన్కు ఉన్న శక్తి సామర్థ్యాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి సైన్యం యొక్క శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దానికి చైనా సహకారం, రష్యా సహకారం ఇండైరెక్ట్గా ఉన్నాయి. వాటి సహకారం ఉన్నంతకాలం ఇరాన్ ఖాళీగా కూర్చోదు, తప్పనిసరిగా గుణపాఠం చెప్పే ప్రయత్నం చేస్తుంది అనేది అమెరికాకు తెలుస్తోంది. అమెరికా కూడా ఎక్కువ కాలం యుద్ధం చేయగలిగే పరిస్థితి లేదు. 60 రోజుల వరకు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అత్యవసర కాలం లోపల ప్రెసిడెంట్ అనేవాడు 60 రోజులు యుద్ధాన్ని చేయడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. దానిలో కనీసం ఇప్పటికే 2 వారాలు పూర్తి అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా భవిష్యత్తులో ఎంతకాలం యుద్ధం చేస్తారో తెలియదు. అమెరికాలో కూడా ఆయుధాలు తగ్గిపోతున్నాయని, ఆయుధ శక్తి తగ్గిపోతుందని అమెరికా దగ్గర కూడా, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వాళ్ళకి సంబంధించిన స్థావరాలని నాశనం అవుతున్నాయని, అనేక విమానాన్ని కూల్చేసింది ఇరాన్ అని చెప్పి, ఈ విషయాలు వాస్తవమే అని చెప్పి ప్రపంచంలో ఉండేటువంటి మరి అనేక మీడియాలు కథనాలు తెలియజేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 2 దేశాల మధ్య యుద్ధం అనేది ఆ 2 దేశాలకే పరిమితం కాదు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు పరిమితం అవుతుంది. గత కొన్ని రోజులుగా యుద్ధం రాకముందు మామూలు వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయనుకుని స్వేచ్ఛగా హాయిగా ఇంధన కొరతలు ఏమీ లేకుండా, ఇంధన కొరత లేకుండా అన్ని దేశాలు చక్కగా ఆనందంగా ఉన్న రోజుల్లో మళ్ళీ ఇంధన కొరతకు దారితీస్తుంది. రోజు రోజుకి పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నాయి, గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి. అన్ని దేశాల మీద దీని ప్రభావం పడుతుంది. ఒంటిట్లో ఉండేటువంటి ప్రతి మహిళ అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రేట్లు అధికంగా పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోతాయి, అన్ని వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఫలితంగా దేశాలు ఆర్థికంగా నష్టపోయి దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం ఎప్పుడైనా మంచిది కాదు. ఎంత తొందరగా ఇది ముగిస్తే అంత మంచిదని ప్రపంచమంతా కోరుకుంటుంది. దానికి డొనాల్డ్ ట్రంపే ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. కాబట్టి భగవంతుడు అతని మనసును మార్చి ఈ యుద్ధం తొందరగా ముగిసిపోయేట్టుగా చేయాల్సిందిగా మనం కోరుకుందాం.